నేటి పునీతులు పునీత ఫ్రాన్సిసు దే సేల్సు గారు. దేవునకు మానవునకు మధ్య ఆయన ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. శుక్రవారం, జనవరి 24, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు. సహోదరులారా, మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడియున్నందున దేవునికిని మానవులకును మధ్య క్రీస్తు ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అటులనే వారి కంటే చాలా గొప్పదగు యాజకత్వకార్యము యేసునకు ఇయ్యబడెను. మొదటి నిబంధన కొరత లేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమే ఉండియుండకపోవును. కాని దేవుడు తన ప్రజలయందు దోషమును ఎత్తి చూపి ఇట్లు చెప్పెను. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతోనూ యాదా తెగతోను నేను ఒక క్రొత్త నిబంధనను చేసుకొను దినములు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయల్వెడలుటకు వారిని నేను చేయిపట్టుకొని నడిపించిన నాడు వారి పూర్వులతో నేనోనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఓనర్చుకొనిన నిబంధనకు వారు కట్టుబడియుండలేదు, కావున వారిని గూర్చి నేను శ్రద్ధవహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదనంతరము ఇశ్రాయేలు ప్రజలతో నేనోనర్చుకొను నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనస్సులందు ఉంచెదను, వారి హృదయములపై వానిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రభువును తెలుసుకొనుడు అని వారి ఎందెవ్వరును ఇరుగు పొరుగులకు గాని స్వజాతీయులకు గాని బోధింపవలసి ఉండదు. అత్యల్పుని నుండి అత్యధికుని వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. క్రొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటిదానిని పాత దిగచేసెను. పాతదై శిథిలమగు ఏది అయినను త్వరలో కంటికి కనబడకుండా పోవును. ఇది ప్రభువు వాక్కు.